రీసెంట్ డేస్లో సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా సంచలనంగా మారినటువంటి రాఘవ్ చడ్డా గారు అనూహ్యంగా బీజేపీ గూటికి చేరడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇతడిపైన చాలా దారుణంగా ట్రోల్స్ వ్యక్తమవుతున్నాయి. మెయిన్గా ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలో చాలా కీలకంగా మారి ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఇతగాడు తీరా ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఎంతో సంచలనంగా మారి పేదలు మధ్యతరగతి వారిపైన గొప్ప ప్రశ్నలను బీజేపీ వైపు సంధిస్తూ పార్లమెంట్ సాక్షిగా గలం విప్పినటువంటి ఇతగాడు తర్వాత అనూహ్యంగా ఈ బీజేపీ గూటికే చేరడంతో పాటు తనతో పాటు 6 మంది ఎంపీలను ఇలా బీజేపీలో చేర్చడం అనేది నిజంగా చాలా ప్రశ్నలు సంధించే అంశమే. ఎందుకంటే ఇతడు ఒక గొప్ప పొలిటికల్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు. ప్రధానంగా ఇతడు ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీని ప్రశ్నిస్తూ చివరికి వాళ్ళ గూటికే చేరడం అనేది నిజంగా కాస్త బాధ పెట్టే అంశమే. కానీ మన దృష్టిలో ఇది చాలా దారుణంగా ట్రోల్ అవుతున్నప్పటికీ నిజానికి అతడి దృష్టిలో సరైనదన్నది అతడి యొక్క అభిప్రాయం. ఎందుకంటే రీసెంట్ డేస్లో అతడిని ఆమ్ ఆద్మీ పార్టీ తమ యొక్క ఉపసభాపతి పదవి నుంచి తొలగించింది. అంతేకాకుండా అతడికి మాట్లాడేందుకు కూడా సమయం ఇవ్వవద్దని స్పీకర్కు కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఇతడు కూడా మీడియా ముందుకు వచ్చి తను ఎంతగానో దాదాపు 15 సంవత్సరాల పాటు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గొప్పగా కృషి చేసినప్పటికీ ఆ పార్టీ తన యొక్క సిద్ధాంతాలను తన యొక్క గౌరవాన్ని పరిగణలోకి తీసుకోకుండా తనను అగౌరవపరిచారని, తన యొక్క ఎదుగుదలను ఈ ఆమ్ ఆద్మీ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని మెయిన్గా ఆ ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఇతడు నిప్పులు చెలిగాడు. మెయిన్గా అతడి యొక్క ఉద్దేశం ప్రకారం తనకు జరిగినటువంటి అన్యాయంకు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక విధమైన కారణమనే చెప్పాలి. మెయిన్గా అతడు పార్లమెంట్లో గలం విప్పింది అధికార పార్టీని ప్రశ్నించడానికి. కానీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీనే అక్కడ ఉన్నటువంటి స్పీకర్కు ఒక లేఖ రాసి మెయిన్గా ఇతడికి మైక్ ఇవ్వవద్దు అని అతడి యొక్క నినాదాన్ని మరియు అతడి యొక్క ఆశయాలకు ఆటంకం కలిగించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన అంశమే. ప్రధానంగా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటి కీలక సమయంలో అతడి పైన ఉపసభాపతి పదవి నుంచి తొలగిస్తూ వేటు వేయడం అనేది నిజంగా అతడు జీర్ణించుకోలేకపోయాడన్నది కూడా ఒక విధమైన వాదన. అంతేకాకుండా అతడు అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు మరియు అతడు రిలీజ్ అయినప్పుడు కూడా ఆ అంశాన్ని ప్రశ్నించలేదు అన్న కారణంతో ఇలా చేశారన్నది మరో విధమైనటువంటి వాదన. ఇది ఎంతవరకు నిజమైనప్పటికీ అతడు పార్టీ కోసం 15 సంవత్సరాలు శ్రమించినప్పటికీ అతడికి సరైనటువంటి విలువ ఇవ్వలేదన్నది కూడా ఒక విధమైన వాదన. వీటన్నింటి కారణాల దృష్ట్యా అతడు ప్రధానంగా ఇప్పటి వరకు ప్రశ్నించినటువంటి అధికార పక్షంలోనే చేరడం అనేది నిజంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మెయిన్గా బీజేపీ యొక్క అంతర్గత నిర్ణయం ప్రకారం మెయిన్గా పంజాబ్లో ఖలిస్తాన్ తీవ్రవాదుల యొక్క అంతు చూసేందుకు రాబోయే రోజుల్లో ఇతడిని పంజాబ్కు ముఖ్యమంత్రిని చేసి తన యొక్క అధికార ప్రస్థానాన్ని మరియు దేశ భద్రత దృష్ట్యా గొప్ప నిర్ణయాలు తీసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఒక విధమైనటువంటి మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. మరి ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళకే తెలియాలి. అంతేకాకుండా పంజాబ్లో ప్రస్తుతం ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు ఎక్కువగా ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులను ఎగదోస్తూ మెయిన్గా తమ యొక్క రాజకీయ లబ్ధి పొందుతున్నారన్నది కూడా ఒక విధమైన రాజకీయ వర్గాల ఆలోచన. మరి వీటన్నింటి దృష్ట్యా వీటన్నింటిని ఎదుర్కొనేందుకే ఇతడిని బీజేపీలోకి మార్చి తర్వాత ఈ బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడి ఇతడిని సీఎం చేసి తర్వాత వీటన్నింటిని అరికట్టేందుకే ఇలాంటి ప్లాన్ చేసింది అన్నది కూడా బీజేపీకి సపోర్ట్ చేసే చాలామంది రాజకీయ మేధావుల యొక్క అభిప్రాయం. వీటన్నింటిని మనం గనుక ఆలోచిస్తే ప్రధానంగా ఈ రాఘవ్ చడ్డా గారు చేసింది అనేది కరెక్టే అని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ప్రకారం ఇతడు చేసింది నిజంగా కరెక్టేనా? మీ ఆలోచనలను కామెంట్ చేయండి. ప్రధానంగా ఇక్కడ రాఘవ్ చడ్డా చేసింది ఒక విధంగా తప్పు అయినప్పటికీ తనకు జరిగినటువంటి అన్యాయం కోసం ఇతడు బీజేపీలో చేరాడు. కాకపోతే ఇతడు అంతకుముందు ప్రశ్నించినటువంటి ప్రశ్నల దృష్ట్యా అతడిని ఇప్పుడు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మెయిన్గా నిజాయితీగా పనిచేసే నాయకులు అనేవాళ్ళు రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ సాధించలేరు మరియు వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు వెనకడుగు వేయాల్సింది అన్నది ఇతడి యొక్క జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.
అంతేకాకుండా ప్రస్తుతం ఇతగాడి వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా తీరని నష్టమే చేకూరిందని చెప్పాలి. మెయిన్గా ఇతడితో పాటు పంజాబ్లో ఉన్నటువంటి చాలా కీలకమైన ఎంపీలను మరియు ఆ పార్టీలో దాదాపు 1/3 మెంబర్స్ని బీజేపీ పార్టీలో చేర్చడం ద్వారా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ చాలా దారుణంగా అధికార నాయకత్వాన్ని కోల్పోయిందనే చెప్పాలి. మరి ఇలాంటి కీలకమైన నేతలను కోల్పోవడం కూడా రాబోయే ఎలక్షన్స్లో ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక తీరని లోటే. అంతేకాకుండా ఇతడు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహాలు మరియు ఎత్తుగడలు వంటివన్నీ బీజేపీకి తెలిపి ఇతడు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పతనానికి మొదటి అడుగు వేసిన వాడుగా కూడా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మరియు కొందరు రాజకీయ మేధావుల అభిప్రాయం. మరి ఇతడు రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో లేదా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి తిరిగి వస్తాడా లేకపోతే బీజేపీ తరఫున తన యొక్క రాజకీయాన్ని ప్రారంభిస్తాడా అన్నది అసలైన ప్రశ్న. మరి రాబోయే కొన్ని రోజుల్లోనే వీటన్నిటికీ మనకు సమాధానం దొరుకుతుంది. మెయిన్గా ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న, ఈ రాఘవ్ చడ్డా గారు ప్రస్తుతం బీజేపీలో చేరడం నిజంగా కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.